నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీస్ అండి, చిన్న చిన్నవి. అక్బరు బీర్బల్. అక్బర్ అంటాడు బీర్బల్ తోటి, మన రాజ్యంలో అందరూ అమాయకులే ప్రజలు అని అంటాడు. బీర్బల్ అంటాడు, ప్రజలు ఎవరు అమాయకులు ఉండరు, వాళ్ళకి ఒక పరీక్ష పెడదాము, మీకు తెలుస్తుంది ఎవరు అమాయకులు కాదు అని చెప్తాడు బీర్బల్ అక్బర్ తోటి. అక్బరు పాట వేయిస్తారు. ఇలాగా మనకి మన రాజ్యంలో ఎవరెవరికి ఎంతెంత స్థలాలు ఉన్నాయో అంత స్థలము వివరాలు మాకు ఇవ్వవలసింది కానీ చాటింపు వేయిస్తారు అక్బరు. అనేసరికి అప్పుడు అక్బర్ చక్రవర్తి తన పరిపాలనలో ప్రజలంతా అమాయకులని అనుకుంటాడు. తన ఆజ్ఞను ఎవరు కూడా జవదాటరని అనుకుంటూ ఉంటాడు. ఆ మాటను ఒకసారి తన మంత్రితో ప్రస్తావిస్తాడు. అందుకు మంత్రి, రాజా, ప్రజలు మీకు అనుకున్నంత అమాయకులు కారు, వారికి కావలసిన తెలివితేటలు ఉన్నాయి, మీరు అనుమతిస్తే నిరూపించగలను అన్నాడు. అందుకు రాజు సరే అన్నాడు. మరుసటి రోజు రాజుగారు రాజ్యంలోని అన్ని వీధుల్లోనూ రోడ్లను విస్తరింపజేసి మురికి కాలువలు కట్టించడానికి సన్నాహాలు చేశాడు. కాబట్టి ఎవరి ఇళ్ల స్థలం రోడ్డుకి వినియోగించబడుతుందో వారి స్థలాలకు ఖరీదు కట్టి మూల్యం చెల్లిస్తానని చాటింపు వేయించాడు మంత్రి. తరువాత అధికారులను పంపి కొలతలను సేకరించి వాటి ఖరీదుని ధృవీకరించారు. అయితే అధికారులు తమ స్థలాలకు చేరిన నెల చాలా తక్కువ గనుక ఇంకా ఎక్కువ ఇవ్వాలని రాజుగారితో మొరపెట్టుకున్నారు ప్రజలు. ఆ సంఘటనను రాజుగారు ప్రత్యక్షంగా చూశారు. తిరిగి 3 మాసాల తరువాత రాజుగారు ఇంటి పన్ను సరిచేయాలని ఆలోచిస్తున్నారని, అందుకు సంబంధించి తమ ఇంటి ఖరీదు ఎంత ఉంటుందో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని దాన్ని బట్టి పన్ను వేస్తామని ప్రజలందరికీ చాటింపు వేయించారు. ప్రతివారు తమ ఇంటి స్థలం విలువ బాగా తగ్గించి రాసి ఇచ్చారు. ఏ స్థలానికి ఇంతకుముందు ఎక్కువ విలువ ఉన్నది కనుక నష్టపరిహారం ఎక్కువ చేయాలని మొరపెట్టుకున్నారో అదే స్థలానికి చాలా తక్కువ విలువ కట్టి ఇచ్చారు. ఈ 2 సంఘటనలు ప్రత్యక్షంగా చూసిన రాజుగారు అవాక్కయ్యారు. ప్రజలు అమాయకులు అనుకోవటం తన పొరపాటని, ఎవ్వరూ రాజు ఆజ్ఞకి కట్టుబడి ఉండరని, తమ సొంత నిర్ణయాలతో పనిచేస్తారని తెలుసుకున్నారు. రాజుగారు అవి నిరూపించిన మంత్రిని మనసారా అభినందించారు. నిజమే కదండి, మనం అనుకుంటాము ప్రజలంతా ఎంత అమాయకులని. సమయం వచ్చేసరికి మన ప్రజలు వాళ్ళ ఎంత తెలివితేటలు ఉన్నాయో మన ముందు చూపిస్తారు. నమస్తే అండి. ఎలా ఉందో చెప్పండి స్టోరీ. థ్యాంక్ యూ అండి. కామెంట్ రాయండి, లైక్ చేయండి.